ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోనే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దేగాంలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎండల ధాటికి వ్యాపారం చేసుకోవడం కష్టంగా ఉందని చిరు వ్యాపారులు అంటున్నారు. పండ్లు అమ్ముకోలేక ఇంట్లోకి బియ్యం కూడా కొనే పరిస్థితి లేదంటున్న చిరు వ్యాపారుల వద్ద నుంచి మరింత తాజా సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే బాణుడు తన ప్రతాపం చూపెట్టడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా కొమరంభీం జిల్లాలో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. దీంతో పూర్తిగా ఇటు చిరు వ్యాపారాలు చేస్తున్న వారైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు తాము ఇటు కూరగాయలు కావచ్చు, పండ్లకు సంబంధించి కూడా ఇటు ఎవరు కూడా కొనుగోలుదారులు రాకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ చిరు వ్యాపారాలు చేస్తున్న వారైతే చెప్తా ఉన్నారు. మనకు అందుబాటులో ఇటు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, ఎట్లా ఉన్నాయి అసలు అమ్మకాలు అవుతున్నాయా? ఎండలతో ఎవరన్నా వస్తురా? లేదా పబ్లిక్ రావడం లేదు, కొనుక్కున్న సరుకులను అట్లనే ఉండిపోవడం జరుగుతుంది. అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి, అన్ని వస్తున్నాము. ఈ సంవత్సరం అంతా అయితే ఉన్నట్టు ఎప్పుడూ లేదు, ఇన్ని ఏళ్ళ నుండి ఉన్నట్టు అసలు అమ్మకాలు జరుగుతలేవు. మేము కొనుక్కొని పోవడమే జరుగుతుంది కానీ అమ్మడం అనేది అసలు జరుగుతలేదు. ఇన్ని రోజులు మంచిగా పోయినాయి, అందరు కొనుక్కోవడానికి పబ్లిక్ కూడా అందరు బాగా వచ్చిర్రు. ఇప్పుడు ఎండలకు భయపడి ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్ళా అవకాశాలు లేవు, ఎవరు ఎండలకు భయపడి ఎవరు రావటం లేదు. మధ్యాహ్నం తర్వాత అసలు ఎవరైనా వస్తారా? మీరు షాప్స్ అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారా? ఎట్లా? షాపులన్నీ మూసేసుకొని పోతాను సార్, షాపులన్నీ మూసేసుకొని పోతాను. ఇక కూర్చుండి వెళ్ళిపోతాను. మేము డబ్బులు ఇస్తాను, వాళ్ళకు వాళ్ళని పంపిస్తాను. మాకేం ఉండిపోతున్నాయి. మేము కొట్టుడు కూడా తక్కువనే కొడుతున్నాం. ఈ సరుకు పోలేక మాకు భయం అవుతుంది సార్, మేము అమ్మలేకపోతున్నాం. వేలలో అయితే మీరు వేలు అయితే పెట్టి అయితే తీసుకొస్తారు, కానీ ఎట్లా మరి టైంకి అమ్ముడు పోకపోతే ఖరాబ్ అవుతే ఎట్లా ఉంది? పడేస్తాను సార్, పడేస్తాను. మున్సిపాలిటీలు వేసుకపోతారు. వాళ్ళు కూడా పాపం కొద్దిగా వాళ్ళు కూడా బాధపడతారు. బత్తాలంటే వాళ్ళు గుంజుకపోవడం కూడా కష్టమే ఉన్నది. కానీ మాకు కూడా పెద్ద సేలింగ్ అయితే లేదు. వాళ్ళని తీసుకోమంటే మేము గీతగానే తీసుకోపోతాను వాళ్ళు అంటారు. ఇగో ఇది బాధ అయితే సారు. పచ్చడికాయలు అయితే ఆసాంలో పైసలు ఇచ్చి వెళ్ళగొడతాను. మేము బాధపడతాం పొద్దుగాని దాకా. ఒక్క కాయలు అయితే అమ్ముడు పోతలేదు, జనాలు అచ్చుడలేదు. ఎట్లా టన్ను కింద పడుతుంది మీకు? అసలు అమ్మకం అవుతుందా? ఎట్లా అమ్మకం అయితే లేదు. ఈడ ఆసాంలకు అయితే పైసలు ఇచ్చి వెళ్ళగొడతాను. ఈయనైతే పోతలేదు కాయలు. ఇక ఇప్పుడే గిలే తిరుగుతారు. ఇక కథం ఇళ్ళల్లో పోతారు. ఇక రేపు ఎల్లుండి చూస్తాను, పారబోతాను. మధ్యాహ్నం అసలు ఏమన్నా అవుతుందా? బిజినెస్ అవుతుంది? బిజినెస్ లేదు, ఏమి లేదు. చెద్దారు కప్పుకొని బట్టలు కప్పుకొని మాడిపోతాను. ఎండలో మాడిపోతాను. ఆసాంలకు డబ్బులు ఇచ్చి వెళ్ళగొడతాను. ఎండలో మాడిపోయి నీళ్ళ విన బతుకుతాను. నీళ్ళ వెళ్తాను లేరు, మరి కప్పుతానే ఉంటాను. వేలు ఖర్చు చేస్తారు. ఇంట్లోకి మీకు వెళ్ళే పరిస్థితి ఉందా? ఇంట్లో ఎట్లా ఉన్నది? ఇంట్లో వెళ్ళే కిలో బియ్యమే చంపాయాలి. కిలో బియ్యం మందమే వస్తలేవు, కూరగాయలు కూడా వస్తలేవు. ఏం చేసు వ్యాపారం చేస్తారు? ఇదే మామిడికాయలే. మామిడికాయల కిలో బియ్యం దొరుకుతలేవు. నూకలన్న కంట్రోల్ బియ్యం పోతుంది తింటాను. ఈ కూరగాయలు కూడా కొనటానికి నూనె ప్యాకెట్ 200 కొనటానికి దొరుకుతలేవు. కుప్పలు పారవసడైతే చిన్న చిరు వ్యాపారాలు చేసే వారి పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. తాము ఒక 10 రూపాయలు వస్తాయనేసి తాము ఈ పండ్ల అమ్మకాల వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా అసలు కనీసం సమయానికి పండ్ల అమ్మకాలు కావడం లేదు. పూర్తిగా తాము నష్టపోతున్నాం. వేలు ఖర్చు చేసి మామిడి పండ్లను తీసుకొచ్చినప్పటికీ కూడా సకాలంలో అమ్ముడు పోకపోవడం, ఉదయం 11 గంటల తర్వాత ఎవరు కూడా మార్కెట్కు రాకపోవడంతో అయితే తాము కొని తీసుకొచ్చిన ఇటు మామిడి పళ్ళన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి. అవి ఖరాబ్ అవడంతో కూడా కుప్పలుగా తాము బయట పారవేయాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం రోజు కూడా ఒక కిలో బియ్యం కొనుక్కోవడానికి కూడా వెళ్ళని పరిస్థితులు ఉన్నాయంటూ వారైతే చెప్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే చెప్తుంది. ఓవైపు ఈ రోజు నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. దీంతో మరింత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చిరు వ్యాపారులు అయితే పూర్తిగా ఈ ఎండలతో అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.